నవంబర్ 17 దేవుని వాక్య ధ్యానం. ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము. ఇర్మియా 17:17. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉంటాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యతలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము అనేక పర్యాయములు అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటాం. మనకున్నటువంటి ఇబ్బందులను బట్టో లేకపోతే అవసరతలను బట్టో వారి వద్దకు మనం వెళ్ళి మన అవసరతలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు వాక్యాన్ని మనం గమనించినప్పుడు మన ఆపత్కాలం, మనకు ఒక కష్టకాలము ఏర్పడినప్పుడు మనకు ఆశ్రయముగా ప్రభువు ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభువు మనకు ఆశ్రయముగా సహాయకునిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. భక్తుని యొక్క విశ్వాసం, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితంలో దేవుడే మనకి సమస్త ధైర్యాన్ని, సమస్తమైన విషయాలలో మనకు సహాయాన్ని అనుగ్రహించి ఆయన ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప మేలులను పొందుకునే వారంగా మనం ఉంటాం. నిజమే ప్రియులారా, యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడినప్పుడు ఇర్మియా ప్రభుతో సెలవించుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడే మనకు ధైర్యాన్ని పుట్టించేవాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చి మన యొక్క ఆపత్కాలమందు మనల్ని కాపాడే ప్రభువు మన దేవుడే. నీవు ఏ సమస్యలో ఉన్న ఆ సమస్య నీకు ఎంతో ఇబ్బందిని కలగజేస్తున్నప్పుడు నీకు సహాయకుడిగా ప్రభువే ఉన్నారు అనే విషయాన్ని నువ్వు మరవద్దు. ఆయన నీకు సహాయకుడు. ఆపత్కాలం నువ్వు ఇంకది నీ చేతుల్లో దాటిపోతుంది. నువ్వు దానిని ఏమాత్రం కూడా సరిచేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు వైపు చూడు. దేవుడు నీకు సహాయకుడు. ఆయన నీకు ధైర్యం పుట్టించి ముందుకు నడిపిస్తాడు. నీ సమస్యను పరిష్కరిస్తాడు. అట్టి కృపాభాగ్యము ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా నాయన ఈ ఉదయం నీ బిడ్డలను బహుగా దీవించండి, వారి అవసరాలు తీర్చండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి నాయన. ప్రభువా, తన ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.